these nuggets. We can't get them all in one night. But it's just fitting to set this now. Tomorrow may never dawn. We may be gone before tomorrow. ఓ బైబిల్ సంపూర్ణముగా ఈ బంగారు తుణుకులతో ఉన్నది. వాటన్నిటిని మనం ఒకే రాత్రి పొందలేము. కాని ఇప్పుడు దీన్ని ఉంచుటకు అది తగ్గి ఉన్నది. రేపు ఎన్నడూ ఉదయించకపోవచ్చు. రేపటికి ముందే మనము వెళ్లిపోవచ్చు. I may be preaching to a person who will be dead before in the morning. I could be gone before in the morning. Brother, sister, that's not myth. That's actual facts. రేపు ఉదయమున చనిపోవటకు ముందే నేను బహుశా ఒక వ్యక్తికి బోధించున్నాను. ఉదయమునకు ముందు నేను వెళ్లిపోవచ్చు. సోదరుడా, సోదరి, అది ఒక కట్టుకథ కాదు. అది నిజమైన సత్యములు. We don't know what time we're going. You'll not have any chance after that last breath leaves your body. Make it right now. Don't wait till in the morning. May be too late. మనం ఏ సమయంలో వెళ్లిపోవచ్చున్నామో మనకు తెలియదు. నీ శరీరములో చివరి శ్వాస విడిచినాక నీకు మరొక అవకాశం దొరకదు. ఇప్పుడే దాన్ని సరిచేసుకొనుము. ఉదయం వరకు వేచి ఉండొద్దు. అది చాలా ఆలస్యమైపోవచ్చు. Notice, now, they had done to him just exactly what the prophets said they would do. Just as they are doing to this very same day in the Laodicean age. If you want to look at it, read Revelation 3. Blind, naked, and don't know it, turning Christ. ఇప్పుడు గమనించండి, వారు ఏమి చేస్తారని ప్రవక్తలు వారిని గురించి చెప్పారో ఖచ్చితంగా దాన్నే వారు ఆయనకి చేశారు. ఈ లౌదోకియ దినమున వారు సరిగ్గా చేయుచున్నట్లుగా మీరు దాన్ని చూడగోరినట్లయితే ప్రకటన 3 చదవండి. గుడ్డివాడవు, దిగంబరుడవు మరియు దాన్ని ఎరుగని వాడవు క్రీస్తును త్రోసివేయుచున్నారు. When he begins to reveal himself into the seed form again, the same one that went into the ground, come back to be the bride, just the bride and the groom is the same flesh and blood, the same ministry, the same things, doing just exactly what he done. The Spirit. ఆయన మరలా విత్తన రూపంలో తాను బయలుపరుచుకున్నట్టుకు ప్రారంభించుండగా భూమిలోనికి వెళ్లినదే మరలా తిరిగి వధువుగా పైకి వస్తుంది. సరిగ్గా పెండ్లి కుమార్తె మరియు పెండ్లి కుమారుడు ఒకే రక్తమాంసములై ఉన్నారు. ఒకే పరిచర్యను కలిగి ఉన్నారు. అవే కార్యములు ఆయన చేసినవే ఖచ్చితంగా చేయుట ఆత్మ. And you're there impersonating and doing everything else, and each one's got his book and running, and this, oh, you never heard such sensations, and I smell a devil, and all this, that. This is unscriptural as it can be. ఇక్కడ వారు దాన్ని అనుకరిస్తూ సమస్తము చేయుచున్నారు. మరియు ప్రతి ఒక్కరు వారి వారి పుస్తకముతో దీనితో పరిగెత్తుచున్నారు. ఓ, నీవు ఎన్నడూ అలాంటి ఉద్రేకములు వినవు. ఇప్పుడు ఒక దైవ వాసన నాకు వస్తుంది. అంతా ఇది అది అది అంతా లేఖనానుసారము కానిది. And a genuine thing laying right there before them, they walk away. They don't belong to my organization. My see, just blind, leading the blind, won't they all fall into this? మరియు నిజమైన తిన్నగా వారి ముందు ఉంచబడి ఉన్నది. వారు నడిచి వెళ్ళిపోతారు. వారు మా సంస్థకు చెందిన వారు కాదు. మై కొంచెం చూడండి, సరిగ్గా గుడ్డివారిని నడుపుచున్నారు. వారిద్దరు గుంటలో పడరా? Blinded by man's denominational traditions, they put him out of their church as God said they would do in Revelation 3, as usual, as prophesied. మనిషి యొక్క సంఘశాఖలు ఆచారముల ద్వారా ప్రకటన 3లో వారు చేస్తారని దేవుడు చెప్పినట్లుగా వారు సంఘములో నుండి ఆయన బయట ఉంచి గుడ్డివారుగా చేయబడ్డారు. Notice how Jesus made himself known to these disciples now, and we'll close. These two disciples, Cleopas rather, and his friend. గమనించండి, యేసు ఎలా ఇప్పుడు తాను ఈ శిష్యులకు తెలియపరుచుకున్నాడో. మరియు మనం ముగిద్దాము. ఈ ఇద్దరు శిష్యులు కైపా కాదు, క్లియోపా మరియు అతని స్నేహితుడు. Now we're in the resurrection, the morning after the resurrection, the first resurrection. What a beautiful morning. Jesus is up from the dead and living among his people. What a beautiful thought. మనము పునరుద్ధానములో ఉన్నాము. పునరుద్ధానము తర్వాత ఉదయము, మొదటి పునరుద్ధానము. ఎలాంటి చక్కని ఉదయము. యేసు మృతుల్లో నుండి లేచి తన ప్రజల మధ్య జీవించున్నాడు. ఎలాంటి చక్కని తలంపు. He's here the same today as he was that day. Because he's the same yesterday, today, and forever, and revealing himself more today than he has in any other age since that day. ఆ దినమున ఉన్నట్లుగానే ఈ రోజున ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఏలయనగా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ దినము నుండి ఏ యుగములో కంటెను ఆయన తాను మరి ఎక్కువగా ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు. Come through the wheat and stalk and shuck is all past now. We're into the wheat again. See, we're back into the grain. గోధుమ యొక్క కాండము పొట్టుగుండా వచ్చాము. అంతా జరిగిపోయింది. మనం మరలా గోధుమలోనికి వెళుచున్నాము. చూడండి,
మనము తిరిగి గోధుమలోనికి వెడతాము. Known as, watch how he made himself known to these people. Now remember, as their Messiah, just before we close, of the promised word of the age. ఆయన ప్రజలకు ఎలా తెలియపరచబడ్డాడో గమనించండి. తెలియబడుట, తెలుసుకొనుట. ఇప్పుడు గుర్తుంచుకోండి, వారి మెస్సియాగా మనం ముగించక ముందు ఆ యుగం యొక్క వాగ్దాన వాక్యము. Notice, he appeared as he has said he'd do to the prophets. Notice, fools and slow of heart to believe that all the prophets has wrote of him had to be fulfilled. గమనించండి, ఆయన వారికి ప్రత్యక్షమైనాడు. ఆయన చేస్తానని చెప్పిన రీతిగా ప్రవక్తలకు గమనించండి, అవివేకులారా, ఆయన గూర్చి ప్రవక్తలందరూ వ్రాసినది నెరవేర్చబడవలనని నమ్మని మందమతులారా. Watch it. He refers right back to the Word of God. He never come right out and told them, don't you know me? I am the Messiah that's resurrected. He never said that. ఆయన్ని గమనించండి, ఆయన తిన్నగా తిరిగి దేవుని యొక్క వాక్యమును సూచించున్నాడు. నేను మీకు తెలియదా, పునరుద్ధానుడైన మెస్సియా నేనే అని ఎన్నడూ వారి దగ్గరకు వచ్చి చెప్పలేదు. ఆయన ఎన్నడూ అది చెప్పలేదు. See, he just gave them the scripture like John did, the rest of them. See, they have to pick that out themselves. They have to judge for themselves. Now don't go to sleep. Judge for yourself. చూడండి, యోహాను చేసినట్లుగా మిగిలిన వారందరూ చేసినట్లుగా ఆయన వారికి సరిగ్గా లేఖనమునిచ్చున్నాడు. చూడండి, ఆయన కేవలం వారికై వారు దాన్ని తీసుకొనవలసి ఉన్నది. వారికై వారు తీర్పు చేయాలి. ఇప్పుడు నిద్రపోవద్దు, మీకు మీరుగా తీర్పు తీర్చుకోండి. Fools, slow of heart to believe all that the prophets have said had to come to pass. What a rebuke to them that claim they knew him. అవివేకులారా, ప్రవక్తలు చెప్పినవి నెరవేరినవని నమ్మని మందమతులారా, ఆయనను ఎరిగియున్నామని చెప్పుకుని వారికి ఎలాంటి గద్దింపు. చూడండి, Notice how he approached the subject. He never come right out, as I said a few minutes ago, and said, well, don't you know I'm your Messiah for this age? Don't you know what I'm he? గమనించండి, ఆయన అంశమును ఎలా సమీపించి ఉన్నాడో నేను కొన్ని నిమిషముల క్రితం చెప్పి ఉన్నట్లుగా ఆయన ఎన్నడూ బయటకు వచ్చి ఇలా చెప్పలేదు. మంచిది, నేను ఈ యుగం యొక్క మెస్సయాను అని మీకు తెలియదా? నేను ఆయనని మీకు తెలియదా? The real servant of God never identifies himself that way. The scripture identifies who he is. ఒక నిజమైన దేవుని యొక్క సేవకుడు ఎన్నడూ తను తాను అలాగు గుర్తింపు చేసుకోడు. అతడెవరై ఉన్నాడో లేఖనము గుర్తిస్తుంది. నిశ్చయముగా అతడు గుర్తించబడతాడు. But call their attention to what the prophets had said to look for in the Messiah's age. See it? కానీ మెస్సియా యుగములో ప్రవక్తలు దేన్ని చూడమని చెప్పారో దాని వైపు వారి దృష్టిని ఆకర్షించాడు. అది చూడండి. Go right back, fools and slow of heart, not to believe that all the prophets said about the Messiah should come to pass. తిన్నగా వెనుకకు వెళ్లి, అవివేకులారా, మందమతులారా, మెస్సియాను గురించి ప్రవక్తలందరూ చెప్పినవి నెరవేరునని నమ్మని వారులారా. He, as John, let the word of the Bible identify him what he was to them. That should be made plain enough. ఆయన యోహాను వలె బైబిలు వాక్యము ఆయన్ను గుర్తింపనిమ్ము. ఆయన వారికి ఏమై ఉన్నాడో అది తప్పక తగినంతగా తేటపరచబడాలి. If the word had identified him, that should be plainly. Who the promise was is looking at. They know someone had to come on the scene at that time. వాక్యం ఆయన్ను గుర్తించినట్లయితే వారు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో, వాగ్దానం ఎవరిదో తప్పక అది తేటగా ఉంటుంది. వారు ఎరిగి ఉన్నారు, ఆ సమయంలో ఎవరో రంగం మీదకి రావలసి ఉన్నది. ఎందుకు ఆయన అన్నాడు, ఇప్పుడు ఈ దినమున వాక్యం ఏమి చెప్పిందో, ఏమి సంభవించవలసి ఉన్నదో నాకు చెప్పండి. Am not I tonight trying to tell you word by word, even to the position, the place, the names, the numbers, everything else, and all the signs, times, and everything that we're right here at the end time? నేను కాదు, ఈ రాత్రి మీకు చెప్తూ ప్రయత్నం చేయుచున్నది వాక్యం వెంబడ వాక్యము, దాని స్థానం సైతము, స్థలము, పేర్లు, సంఖ్యలు, సమస్తము, సూచనలన్నీ, కాలములు మరియు సమస్తము మనము తిన్నగా అంత్యకాలంలో ఇక్కడ ఉన్నాము. Surely you can see what I'm talking about. No, that's so plain it should need no more identification.
నిశ్చయముగా నేను మీకేమి చెప్తున్నానో మీరు చూడగలరు. చూడండి, ఇటు చూడండి, అది ఎంతో తేటగా ఉన్నది. దానికి ఏమాత్రము గుర్తింపు అవసరం లేదు. He said when he was here on earth, search the scriptures. In them you think you have eternal life. There, what they testify what I am. See, who I am. ఈ భూమి మీద ఉండగా ఆయన అన్నాడు, లేఖనములను పరిశోధించండి, వాటిలో నిత్యజీవం ఉన్నదని మీరు తలంచున్నారు. అవే నేను ఎవరో సాక్ష్యమిస్తాయి. చూడండి, నేనెవరినో. Notice, he began with Moses, the prophet. A prophet, Deuteronomy 18:15. I'm watching scriptures here. Deuteronomy 18:15. Moses said, "The Lord your God." గమనించండి, ఆయన ప్రవక్త అయిన మోషేతో ప్రారంభించాడు. ఒక ప్రవక్త. ద్వితీయోపదేశకాండం 18:15. నేను లేఖనమును గమనిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 18:15. మోషే చెప్పాడు, ప్రభువైన మీ దేవుడు. See, God spoke to him on top of the mountain and on the thunder, and they said, let Moses speak, not God, lest we perish. చూడండి, దేవుడు ఆ పర్వత శిఖరంపై అతనితో మాట్లాడాడు. ఓమై, ఉరుముచున్నది. వారన్నారు, ప్రభువు, దేవుడు వద్దు, మోషేను మాట్లాడనివ్వండి, లేనిచో మేము చనిపోతాము. They said, well, I won't speak to him no more like this, but I'll raise him up a prophet. And that's been his message all the way through. ఆయన అన్నాడు, వారు బాగా చెప్పారు, నేనిక ఎంతమాత్రం వారితో ఈ విధంగా మాట్లాడను, కాని నేను ఒక ప్రవక్తను లేపుతాను, మరియు మార్గమంతటి గుండా ఆయన వర్తమానం అదియే. That's what's got to settle the whole thing at the end. It's just got to, because the word of the Lord has to come to the prophet. అదే అంతములో తప్పక సమస్తమును పరిష్కరించవలసి ఉన్నది. అది తప్పక అలాగూ ఉండాలి. ఏలయనగా ప్రభు యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. It's the only thing it can come to. If it don't, it breaks God's word and makes him tell something wrong. It'll never go to a seminary. It goes to a prophet. అది అతని యొద్దకు మాత్రమే రాగలదు. అది అట్లు కాని యెడల అది దేవుని వాక్యమును బ్రద్దలు చేస్తుంది, మరియు ఆయన తప్పి చెప్పినట్లుగా చేస్తుంది. చూడండి, అది ఎన్నడూ ఒక వేదాంత పాఠశాలకు వెళ్ళదు, అది ప్రవక్త యొద్దకు వెళుతుంది. And the prophet is sent from God ordained, and how you know it is not what the man says. We've had Elijahs and coats and everything else and mantles and all kinds of nonsense that went off in organizationism and everything else. మరియు ప్రవక్త దేవుని నుండి పంపబడ్డాడు, నియమించబడ్డాడు. అది అలాగే ఉన్నదని నీవెలా తెలుసుకుంటావు? మనిషి చెప్పింది కాదు. మనం ఏలియాలను, వారి కోట్లను సమస్తము కలిగి ఉన్నాము. దుప్పట్లు, అన్ని రకముల బుద్ధిహీనత, మరియు అంతా శాఖీకరణలోనికి వెళ్లిపోయాము. But there will come on this earth by God's promise a genuine servant of God, identified by God, by His word being answered this day, that will set the bride in order, a real little minority of the church, and take it up. That's right. అయితే దేవుని యొక్క వాగ్దానము ద్వారా ఒక నిజమైన దేవుని సేవకుడు, దేవుని ద్వారా గుర్తించబడిన వ్యక్తి వస్తాడు. ఆయన మాటయే ఈ దినమునకు జవాబు. అది వధువును క్రమంలో ఉంచుతుంది. ఒక చిన్న నిజమైన అల్పసంఖ్య పైకి తీసుకుని వెళుతుంది. అది సత్యము. ఇదిగో, నేను ఆయన గురించి మాట్లాడాను. చూడండి, ఆయన వస్తాడు. And all that the prophets had said about him, and for this age, why, it sure would be interesting to have heard him say that. When you like to have heard him say it, all the prophets said about. మరియు ఆ ప్రవక్తలందరూ ఆయన గూర్చి, ఈ యుగమును గూర్చి మాట్లాడారు. నిశ్చయంగా అది అతడు చెప్పిన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది అతడు చెప్పుటను వినుట నీకిష్టం లేదా? ప్రవక్తలందరూ దాన్ని గూర్చి చెప్పారు. Remember, he said what the prophets would say about himself, quoting his own self. What he said, he was the word, quoting. గుర్తుంచుకోండి, ఆయన గూర్చి ప్రవక్తలు ఏం చెబుతారో ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన గూర్చి సూచిస్తూ, ఆయన దేన్ని గూర్చి ఆయన వాక్యమై ఉన్నాడు, సూచించుతున్నాడు. Now let's listen to the words that he quoted. Would you like to hear what he said to him? Let's just carry their conversation now, just before we stop. ఇప్పుడు అతడు సూచించిన మాటలను మనం విందాము. ఆయన వారికి ఏం చెప్పాడో నువ్వు వినగోరుచున్నావా? మనం ముగించక ముందు వారి యొక్క సంభాషణను చూద్దాం. Now, they were briefed on all the late happenings of the crucifixion, of the story at the grave and the tomb, and the women had seen him, and another had said they seen him, and so forth. He said they briefed him on that. ఇప్పుడు శిలువను గూర్చి తాజా పరిణామములన్నిటిని గూర్చి వారు ఆయన క్లుప్తంగా వివరించారు. సమాధి యొద్ద కథను గూర్చి, స్త్రీలు ఆయన చూసుటను గూర్చి, మరొకరు ఆయన చూసి ఉన్నాడని చెప్పుటను గూర్చి, అదంతా ఆయన అన్నాడు. వారు దాని గూర్చి ఆయన క్లుప్తపరిచారు.
మరియు ఆయన తిన్నగా వాక్యముతో ముందుకు వెళుతూ వాక్యము ద్వారా తాను సూచించాడు. Now look in Zechariah 12, he must have quoted Zechariah 11 and 12, for he was sold with 30 pieces of silver. Was not the Messiah supposed to be sold by 30 pieces of silver? ఇప్పుడు జకర్యా 12లో చూడండి, ఆయన తప్పక జకర్యా 11:12ను తప్పక ఎత్తి చూపించి ఉంటాడు. కారణం ఆయన 30 వెండి నాణెములకు అమ్మబడ్డాడు. మెస్సయా తప్పక 30 వెండి నాణెములకు అమ్మబడవలసిన్నది కదా. In Psalms 41:9, he was betrayed by his friends. Of Zechariah 13:7, forsaken by his disciples. కీర్తన 41:9లో ఆయన తన స్నేహితుల ద్వారా మోసగించబడ్డాడు. చూడండి, జకర్యా 13:7లో తన శిష్యుల ద్వారా విడవబడ్డాడు. In Psalms 35:11, accused by false witnesses. By Isaiah 35:7, dumb before his accusers. Never opened his mouth. All right, sir. కీర్తన 35:11లో అబద్ధపు సాక్షుల ద్వారా నిందించబడ్డాడు. యెషయా 35:7 ద్వారా ఎన్నడూ నోరు తెరవలేదు. ఆయనను నిందించు వారి ఎదుట మౌనంగా ఉన్నాడు. మంచిదండి. Isaiah 50:6, he was scourged. Psalms 22:22, he cried at the cross, my God, why hast thou forsaken me? All my bones they stare at me. They pierce my hands and my feet. Look at the prophecies he could talk about. యెషయా 56లో ఆయన కొట్టబడ్డాడు. కీర్తన 22:22లో నా దేవా నన్ను ఎందుకు విడనాడితువని సిలువలో ఆయన మొరపెట్టాడు. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా చేతులను మరియు నా పాదములను పొడిచి ఉన్నారు. ఆయన మాట్లాడిన ప్రవచనలన్నిటిని గూర్చి చూడండి. Isaiah 9:6, unto us a child is born, a virgin shall conceive, and so forth. And also in Psalms 22:18, they parted his garments among them. యెషయా 9:6 మన కుమారుడు అనుగ్రహించబడును, కన్యక గర్భవతి అయి అవన్నీ. మరియు ఇంకా కీర్తన 22:18లో వారు ఆయన వస్త్రములను పంచుకొని ఉన్నారు. And Isaiah 7:14, a virgin shall conceive. Psalms 22:78, made mocked by his enemies. He's supposed to be his friends, his enemies in the church. యెషయా 7:14లో కన్యక గర్భవతి అయి, కీర్తనలు 22:7 మరియు 8 ఆయన శత్రువుల ద్వారా ఆయన హేళన చేయబడ్డాడు. వారు ఆయనకు స్నేహితులుగా ఉండాలి. ఆయన శత్రువులు వారే సంఘము. And Psalms 22, again, he was, not a bone was to be broken, but they pierced his hands and his feet. Isaiah 53:12, died with malefactors. కీర్తన 22లో మరలా ఆయన ఎముకల్లో ఓటు కూడా విరుగుబడకూడదు, అయితే వారు ఆయన చేతులను మరియు పాదములను పొడిచి ఉన్నారు. యెషయా 53:12లో ఆయన అక్రమస్తులతో చనిపోయెను. And Isaiah 53:9, bruised and buried with the rich, brother. యెషయా 53:9లో నలగొట్టబడ్డాడు మరియు ధనవంతుడైన సోదరునితో సమాధి చేయబడ్డాడు. In Psalm 16:10, he was resurrected from the dead. David said so, I will not suffer my Holy One to see corruption, neither will I leave his soul in hell. He is raised from the dead. కీర్తన 16:10లో ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడు. దావీదు ఆ విధంగా చెప్పాడు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్ట నీవు అతని ఆత్మను పాతాళములో విడువు. ఆయన మృతుల్లో నుండి లేచాడు. Malachi 3, John the Baptist was his forerunner. మలాకి 3, బాప్తిస్మిచ్చి యోహాను ఆయన రాకడను సూచించాడు. And all the types he might have went to, even to Isaac, being the type of him up on the mount where his father Abraham took him in Genesis 22. మరియు ఈ మాదిరులన్నిటి గుండా ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆ పర్వతం మీద ఇస్సాకు ఆయనకు మాదిరిగా ఉన్నది సైతము. ఆ పర్వతం మీద ఆయన తండ్రి అయిన అబ్రహాము ఆదికాండము 22లో తీసుకుని వెళ్ళాడు. It was now that they began to see who had fulfilled these scriptures that was promised of that day. It was then, after it was late, they began to see. ఇప్పుడు వారు ఆ దినమునకు వాగ్దానం చేయబడిన ఈ లేఖనములన్నిటినీ ఎవరు నెరవేర్చారో చూచుట ప్రారంభించారు. అప్పుడు అది ఆలస్యమైపోయింది. వారు చూచుట ప్రారంభించారు. Oh, well, wait a minute. You know what? They knew then that their crucified friend Jesus was that prophet that was promised. They knew because, see, they hadn't been briefed on the scriptures. ఓ మంచిది, ఒక్క నిమిషం ఆగండి. ఏమిటో మీకు తెలుసా? అప్పుడు వారి స్నేహితుడైన వారిని, యేసును వాగ్దానం చేయబడిన ప్రవక్తను సిలువ వేశామని వారు గుర్తించారు. వారు ఎరిగారు,
కారణము చూడండి, వారు లేఖనముల మీద వారు తృప్తిపరచబడి ఉండలేదు. But here all these things are supposed to happen at the cross. All these things, fools, slow of heart, to understand all the prophets have said, how that the Messiah shall suffer and enter into his glory and raise the third day. కానీ ఇక్కడ ఇవన్నీ ఈ కార్యములనియు శిలువనొద్ద సంభవించవలసి ఉన్నది. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన వాటిని గ్రహించిన మందమతులారా, మెస్సయ్య ఎలా శ్రమపడి మూడవ దినమును తిరిగి లేచి ఆయన మహిమలో ప్రవేశింపవలసి ఉన్నదో. Still they go, oh, that's right. I say, he did our hearts burn within us? He said, no wonder their hearts burn. The prophecies that he was given, that was fulfilled. ఇంకనూ వారు వెళుచున్నారు. ఓ అవును, అది నిజము. ఆయన మనతో మన హృదయములు మనలో మండలేదా అని వారన్నారు. ఆశ్చర్యం కాదు, వారి హృదయములు మండినవి, ఆయన ఇచ్చిన ప్రవచనములు నెరవేరినవి. Then they begin to understand that their friend, the man they'd eat with, talk with, associate with, fish with, laid in the woods. That fulfilled every word of the promised hour. There it was. అప్పుడు వారు వారి స్నేహితుని గూర్చి గ్రహించడం ప్రారంభించారు. వారితో భోజనం చేసిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి, చేపలు వేటాడిన వ్యక్తి, అడవుల్లో వారితో నిద్రించిన వ్యక్తి, వాగ్దానం చేయబడిన గడియకు ప్రతి మాటను నెరవేర్చాడు. అది అక్కడే ఉన్నది. They had walked 6 miles. It seemed a very short time, I suppose, and they'd heard a 6-hour sermon on vindicated prophecy. A little longer than what we had tonight. వారు 6 మైళ్ళ దూరం నడిచారు. అది చాలా తక్కువ సమయంగా కనపడింది. నేను అనుకుంటాను వారు రుజువు చేయబడిన ప్రవచనం మీద 6 గంటల ప్రసంగమును విన్నారు. ఈ రాత్రి మనం కలిగి ఉన్న దానికంటే కొంచెం పొడవైనది. చూసారా? It was now getting kind of late in the evening time. The evening lights had come. It's the same time now, church. The evening lights has come. Hebrews 13:8. He's the same yesterday, today, forever. అది సాయంకాలము. ఒక విధంగా ఆలస్యమైంది. సాయంకాలపు వెలుగులు వచ్చాయి. సంగమా, ఇప్పుడు ఇది అదే సమయము. సాయంకాలపు వెలుగులు వచ్చాయి. హెబ్రీ 13:8. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. Events made clear by prophets, the same as the evening light promised by the prophet of God, and Zechariah 14:7 may again open the true believer's eyes to the events that's taken place today that's true by the prophecies that we're at the end time. Jesus is coming. ఓ ప్రవచనం ద్వారా తేటపరచబడిన సంగతులు ఈ రోజును జకరియా 14:7లో దేవుని ప్రవక్త ద్వారా సాయంకాలపు వెలుగు వాగ్దానం చేయబడింది. మరలా ఈ దినము సంభవించున్న సంఘటనలకు నిజ విశ్వాసి కనులు తెరవ చేయును. అది ప్రవచనముల ద్వారా మనకు అంత్యకాలంలో ఉన్నామని రుజువు చేయబడింది. యేసు వస్తున్నాడు. He said there will be a day that it won't be called night or day. He said but in the evening it shall be light. అదే ఆయన అన్నాడు, అక్కడ ఒక దినం ఉంటుంది, అది రాత్రి కాదు లేక పగలు కాదు. ఆయన అన్నాడు, అస్తమయ కాలమున వెలుగు కలుగును. ఇప్పుడు మనకు తెలుసు, భౌగోళికముగా సూర్యుడు తూర్పును ఉదయించి మరియు పశ్చిమాన అస్తమిస్తాడు. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, అక్కడ ఒక తటస్థమైన పొడవైన ఒక దీర్ఘకాలం ఉంటుంది. అది పగలు కాని రాత్రి గాని అని పిలువబడదు. అది ఒక విధంగా చీకటిగా మబ్బు దినంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కుమారుడు ఉదయిస్తాడు? ఏమిటి? SON, సన్. అది కుమారుడు. ఇప్పుడు మనం మాట్లాడుచున్నది అది సహజమైన కుమారుడు. తూర్పును ఉదయించి మరలా పశ్చిమాన అస్తమిస్తాడు. అదే దేవుడు లేక సూర్యుడు. దేవుని కుమారుడు మొదటగా SON తూర్పున లేచి తూర్పు ప్రజలకు. And now after he left, what did they do? 300 years later they started the first organization, the Roman Catholic Church. ఇప్పుడు ఆయన విడిచిపెట్టిన తర్వాత వారు ఏం చేశారు? 300 సంవత్సరముల తర్వాత మొదటి సంస్థను వారు ప్రారంభించారు. అదే
రోమన్ క్యాథలిక్ సంఘము. Through the dark age they went, and out they come. What they do, the same thing. It's been a day. It hasn't been called day or night. చీకటి యుగముల గుండా వారు వెళ్లారు. ఇప్పుడు వారు బయటకు వచ్చారు. వారేం చేశారు? అదే కార్యము. అది ఒక దినము. అది పగల కాదు, లేక రాత్రి కాదు. They had enough order. They believed that he was the Son of God and walked in the light what they had. They made their churches and built hospitals and schools and so forth and seminaries, sent their children to school. వారు తగినన్ని ఆదేశాలు కలిగి ఉన్నారు. మరియు ఆయన దేవుని కుమారుడని వారు నమ్మి ఉన్నారు. వారు కలిగి ఉన్న వెలుగులో నడిచారు. వారి యొక్క సంఘములను తయారు చేశారు. వారు ఆసుపత్రులను, స్కూళ్లను, వేదాంత పాఠశాలలు మొదలైనవి నిర్మించారు. వారి పిల్లలను పాఠశాలకు పంపారు. But the prophet said, it shall be light again about the evening time. The sun will peep out again. It shall be light. కాని ప్రవక్త అన్నాడు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. కుమారుడు మరలా బయలుపొట్టుకు పొడుచుకొని వస్తాడు. అప్పుడు వెలుగు కలుగుతుంది. What? The same sun, S-O-N, that was revealed in flesh at the morning time back there will be revealed again in the evening time. ఏమిటి? అదే కుమారుడు, S-O-N, ఉదయకాలమున శరీరములో బయలుపరచబడినవాడు తిరిగి అక్కడుంటాడు. మరలా సాయంకాలమున బయలుపరచబడతాడు. Now compare St. Luke 17:30. And in that day, as it was in the days of Sodom, the setting of the world, and the time that the Son of Man is being revealed. ఇప్పుడు లోక 17:30 పోల్చండి. సొదొమ దినముల్లో ఉన్నట్లుగా లోకము యొక్క అస్తమయము అలాగుననే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. It shall be light. సాయంకాలం ముందున వెలుగు కలుగును. మహిమకు మార్గము నీవు తప్పు కనుగొంటావు. Oh my people, where are we at? ఓ నా ప్రజలారా, మనం ఎక్కడున్నాము? Nations దేశములు బ్రద్దలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొనుచున్నది. ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలు నాగళ్లతో అడ్డగించబడ్డాయి. ఆమె సముద్రం వైపు దిగిపోవుడు చూడండి. ఓ విడవబడిన దానా, నీ యజమాని యొద్దకు రమ్ము. విమోచన దినం సమీపమై ఉన్నది. మనుషుల హృదయములు భీతితో ఆగిపోతున్నాయి. ఆత్మతో నింపబడండి. తేటగా మీ డ్యూటీలు శుభ్రం చేయండి. పైకి చూడండి, మీ విమోచన సమీపమై ఉన్నది. మీరు మంచిగా watch the things that's prophesied. Watch the things happen. Watch all the prophecy being fulfilled. Then we see what all this is about. సోదరుడా, సోదరి, ఇది భీతిగొల్పు సమయము. ప్రవచించబడిన సంగతులను గమనించండి. ప్రవచనములన్నీ నెరవేరుటను గమనించండి. అప్పుడు ఇదంతా దేని గురించో మనం చూస్తాము. It's not a bunch of streak of fanaticism. It's God confirming His words exactly. ఇది ఒక గుంపు కాదు. ఒక రెప్పపాటులో వచ్చిన మూఢత్వపు ఛాయ కాదు. అది దేవుడు ఖచ్చితంగా ఆయన వాక్యమును రుజువు చేయుటయే. The rock is smitten, friends. Flee to it as quick as you can. Prophecy is vindicating the day that we're living in. Let us bow our heads. బండ చీల్చబడింది. స్నేహితులారా, నీవు శీఘ్రమే దాని ఎదుగు పారిపోము. మనం జీవించున్న దినము ప్రవచనం రుజువు చేస్తుంది. మన తలలు ఉంచుదాం.
Can we hold steady for just a moment? God has spoken to us through Brother Branham, and the anointing is on Brother Branham, and he's now through, and are you realizing the day that we live in, friends? Would you dare dispute God? Would you say that He's not right? When He's proved it, He's His own interpreter. Do you want to serve Him? ప్రియమైన దేవ, స్నేహితులారా, మనము జీవించున్న దినమును మీరు గ్రహిస్తారా? దేవునితో సాహసించి వాదిస్తారా? ఆయన దాన్ని రుజువు చేసినప్పుడు మీరు అది సరికాదని చెబుతారా? ఆయనే ఆయనకు సొంత అనువాదకుడు. మీరు ఆయన్ని సేవించగోరుచున్నారా? With your heads bowed and your hearts bowed, brother, sister, this may be our last meeting time. We may never. ఇప్పుడు మీరు మీ తలలు వంచి ఉండగా, మీ హృదయములు వంచి ఉండగా, సోదరుడా సోదరి, ఇది మనం చివరిగా కలుసుకునే సమయం కావచ్చు. మనము ఎన్నడూ If I would be back a year from the day if I live, there'll be many that sure now won't be here then. And I'll have to meet you at the judgment bar and answer for everything that I've said tonight. ఈ దినము నుండి నేను 1 సంవత్సరం తర్వాత ఇక్కడ తిరిగి వస్తే, నేను జీవించి ఉంటే అనేక మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు అప్పుడు ఉండరు. మరియు ఈ రాత్రి నేను మీకు చెప్పిన ప్రతిదానికి తీర్పు పీఠం వద్ద నేను జవాబు చెప్పవలసి ఉన్నది. Before God, while you're in your right mind, would you now do this much to God? If you know that you're, just look at yourself in a looking glass of God, the Bible, no matter who you are, and say, I know I'm way short from being a daughter of God, look the way I do. I'm way short from being a son of God, look the way I do. But God, I want to be. I want to strive for that place. దేవుని ముందు నీవిప్పుడు సరైన మనసుతో ఉండగానే, ఇప్పుడు ఈ మట్టుకు నీవు దేవునికి చేయగలవా? నీవు ఎరిగి ఉన్నట్లయితే కొంచెం దేవుని యొక్క చూపుడు అద్దం వైపు, బైబిల్ వైపు నిన్ను నీవు చూసుకో. నీవు ఎవరైనప్పటికీ లెక్కాదు. చెప్పు, ఇప్పుడు కనపడినట్లుగా ఒక దేవుని యొక్క కుమార్తెగా ఉండుటకు నే కొరతగా ఉన్నానని తెలిసింది. ఇప్పుడు కనబడినట్లుగా ఒక దేవుని కుమారుడిగా ఉండుటకు నేను కొరతగా ఉన్నాను. కాని దేవా, ఇక్కడ ఉండుటకు నాకిష్టం లేదు. నేను ఆ స్థానమును నాకు పోరాడగోరుచున్నాను. I want you to raise your hand to God, just ever who you are, wherever you are across the building. Because I want to be a son of God. I want to be a daughter of God. I want to fulfill everything that my Lord has commanded. నీ చేతిని దేవునికి ఎత్తాలని నే కోరతాను. నీవెవరువైనను, ఈ కట్టడము గుండా నీవు ఎక్కడ ఉన్నను, అవును, నీవొక దేవుని కుమారుడిగా ఉండగోరుదును. నేను ఒక దేవుని కుమార్తెగా ఉండగోరుదును. ప్రభువు ఆజ్ఞాపించిన సమస్తమును నేను నెరవేర్చగోరుదును. God bless you. I guess 90% of the audience. ఇప్పుడు నీవు ప్రభువు నిన్ను దీవించును. 90% శ్రోతలని నేను ఊహిస్తాను. Now, look here, my friend. What if you would have lived in the days when you heard John preach? What if you lived in the days when Jesus was here? Whose side would you have took? ఇప్పుడు ఇటు చూడు నా స్నేహితుడా, యోహాను బోధించుట నీవు విన్న దినముల్లో జీవించి ఉంటే ఏమయ్యేది? ఇక్కడ యేసు జీవించిన కాలంలో నీవు జీవించి ఉంటే ఏమయ్యేది? నీవు ఏ వైపు తీసుకునేవాడివి? If you'd lived in Jesus, remember, if you'd lived back there, it would be just like it is now. The same Jesus is making himself known by his word. And it's very unpopular. నీవు యేసు కాలంలో జీవిస్తే గుర్తుంచుకో, నీవు అప్పుడు జీవించి ఉంటే అది సరిగ్గా ఇప్పుడు ఉన్నట్లే ఉండేది. అదే యేసు ఆయన వాక్యం ద్వారా తను తాను తెలియపరుచుకొనుచున్నాడు. చూడండి, మరియు అది ఏమీ ప్రసిద్ధిగాంచినది కాదు. But let me tell you, I'm not trying to tell people to leave church or I want you to go to church. Don't forsake to assemble yourselves together. కానీ మీకు నన్ను చెప్పనేయండి, వారు సంఘము విడిచిపెట్టాలని నేను వారికి చెప్పట్లేదు. మీ సంఘములకు వెళ్లాలని నేను కోరుచున్నాను. నీకై నీవు సమాజంగా కూట్టను మానవద్దు. But what I'm trying to tell you to do is press into the kingdom of God. Get these things of world. Church Pentecostals, you people are getting too worldly. You're getting too much after the world. కానీ నేను మీకు చెప్పుటకు ప్రయత్నం చేయనిదేమనగా, దేవుని రాజ్యములోనికి నెట్టుకుని వెళ్ళండి, వీటన్నిటినీ పొందండి. లోక సంఘము నుండి పెంతెకొస్తు వారులారా, మీరు మరీ లోక సంబంధులుగా మారుచున్నారు. మీరు లోకం వెంబడి మితిమీరి వెళుచున్నారు.
It's just easy. You keep watching televisions and all these things and the way they're doing and all this. The first thing you know, the seminaries, the schools are begin to compromise here and there and this, that, and the other. And the first thing you know, it's got to come that way. అది చాలా సులువుగా ఉంది. మీరు టెలివిజన్లు చూస్తూనే ఉన్నారు. అవన్నీ మీకు తెలుసు. అదంతా వారు చేసినట్లే మీరును చేస్తున్నారు. మొదటి సంగతి మీకు తెలుసా? వేదాంత పాఠశాలలు, స్కూళ్లు ఇక్కడ అక్కడ మరియు దీని మీద దాని మీద మరొక దాని మీద రాజీ పట్టుకు ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసా? అది తప్పక ఆ విధంగా రావలసి ఉన్నది. The Pentecostal church, it's been my great support. I can't say nothing against it, but that's what I cry out, my brethren, get out. పెంతెకొస్తు సంఘము నా యొక్క అతి గొప్ప సహకారమై ఉన్నది. దానికి వ్యతిరేకంగా నేను ఏమీ చెప్పలేను. కాని నేను కేకలు వేసేది అదే, నా సోదరులారా బయటకు వెళ్ళండి. You don't have the meetings that you used to have. The people are not like they used to be. But Jesus Christ is the same. Let's move into Him. మీరు ఇదివరకు కలిగి ఉన్నట్లుగా కూటములను కలిగి ఉండట్లేదు. ప్రజలు ఇదివరకు ఉండి ఉన్నట్లుగా ఉండట్లేదు. కాని యేసు ఒకే రీతిగా ఉన్నాడు. మనం ఆయనలోనికి కదులుదాము. Now you with your hands up. Remember, there was a rock smitten in the wilderness. And that fountain is still open tonight. The rock has been smitten, Christ. He is that smitten rock. ఇప్పుడు మీ చేతులు పైకెత్తి ఉండగా గుర్తుంచుకోండి, అక్కడ అరణ్యంలో ఒక బండ చీల్చబడింది. ఆ ఊట ఇంకనూ ఈ రాత్రి తెరవబడింది. వారి బండ కొట్టబడి ఉన్నది. క్రీస్తు ఆయనే ఆ చీల్చబడిన బండ. And tonight, so far as I know, the church may be, the time of calling may be already past. I don't know. I can't say that. మరియు ఈ రాత్రి నాకు తెలిసినంత వరకు బహుశా సంఘము పిలువబొట్ట బహుశా ఇదివరకే ముగించబడింది. నాకు తెలియదు, నేను దాన్ని చెప్పలేను. Remember, the people went right on having the meetings just the same after the crucifixion of Jesus, and all the people they'll come. గుర్తుంచుకోండి, యేసు సిలువేయబడిన తరువాత ప్రజలు కూటములు సాగిస్తూ అదే రీతిగా ముందుకు వెళ్లారు. మరియు ప్రజలందరూ వారు వస్తారు. వారు They'll go right on preaching and saying they're getting saved and everything, just as the world continues on as it was, they say. But it'll be too late then. గమనించండి, వారు బోధిస్తూ తిన్నగా ముందుకు వెళతారు. వారు రక్షించబడ్డామని చెబుతారు. మరియు సమస్తము ఉన్నట్లుగానే లోకం ముందుకు వెళుతుంది అంటారు. కానీ అప్పుడు అది చాలా ఆలస్యమైపోతుంది. While you got a chance, my brother, while you got a chance, my sister, come into the kingdom of God. You don't have to come in under anything else but just plain faith to believe His word. He is that word. నీకు అవకాశం ఉండగానే నా సోదరుడా, నీకు అవకాశం ఉండగానే నా సహోదరి, దేవుని రాజ్యములోనికి రమ్ము. ఆయన వాక్యమును నమ్ము. తేటైన విశ్వాసంతో తప్ప మరి దేని కింద నీవు రావలసిన పని లేదు. ఆయన వాక్యమై ఉన్నాడు. Lord Jesus, I know I'm looking at myself now in the mirror of God's word. Oh, how short I am. ప్రభు అయిన యేసు, ఇప్పుడు దేవుని యొక్క వాక్యమున అద్దములో నన్ను నేను చూసుకొనుచున్నాను. ఓ, నేను ఎంతో కొరతగా ఉన్నానో తెలుసుకున్నాను. But dear God, here tonight, on this Monday night, here in San Bernardino, California, in this auditorium here, this is all I have, Lord, but I'll give it to you. Will you take me as I am, Lord? Will you let me flee to the cross right quick? కానీ ప్రియమైన దేవా, ఇక్కడి రాత్రి, ఈ సోమవారం రాత్రి ఇక్కడ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినాలో ఇక్కడ ఈ ఆడిటోరియంలో నాకున్నదంతా ఇదే ప్రభువా. కాని నేను దాన్ని నీకిచ్చున్నాను. నేను ఉన్నట్లుగా నన్ను తీసుకుంటావా ప్రభువా? తిన్నగా వెంటనే నన్ను సిలువనొద్దకు పారిపోనిమ్ము. I even see the messengers. I see the time. I see the calling out in Sodom. I see the signs. నేను వర్తమానికులను కాలమును సైతము చూస్తున్నాను. సొదొమ నుండి బయటకు పిలువబట్టును నేను చూస్తాను. నేను సూచనలను చూస్తాను. I see the Abraham's group receiving the light. I see the manifestation. Jesus being manifested again right among us like it was. I see all the things that you promised. అబ్రహాం యొక్క గుంపు వెలుగును పొందుట నేను చూస్తాను. ప్రత్యక్షతను నేను చూస్తాను. యేసు ఇది వరకు ఉన్నట్లుగా మన మధ్య తిరిగి ప్రత్యక్షమవుటను నేను చూస్తాను. నీవు వాగ్దానం చేసిన వాటన్నిటినీ నేను చూస్తాను. I see the impersonators. I see you said that as it was
in the days of Moses, how this Jambres and Jambres would come back to impersonate and still remain right in that same dump that they were in. అనుకరణ చేయవారిని నేను చూస్తాను. అది నీవు చెప్పావని నేను చూస్తాను. మోషే దినముల్లో జరిగినట్లుగా ఈ ఎన్నే మరియు ఎంబ్రియోలు ఎలా తిరిగి వచ్చి అనుకరణ చేస్తారో, మరియు వారు ఇంకను వారున్న అదే పోగులో ఉంటారు. They couldn't follow Moses through that word to take those children out of there into the wilderness because they was associated in Egypt. చూడండి, వారు మోషేను వాక్యం ద్వారా వెంబడించి ఆ పిల్లలను అరణ్యము గుండా తీసుకుని వెళ్లలేకపోయారు. కారణము వారు ఐగుప్తులో సహవాసులై ఉన్నారు. They couldn't do it though they done the same works he did. But their folly was made manifest. And the Bible says that's thus saith the Lord. It will take place again in the last days. అతడు చేసిన కార్యములను వారు చేసినప్పటికీ వారు దాన్ని చేయలేరు. కాని వారి మోసం బట్టబయలైంది. మరియు బైబిల్ చెప్పింది, అది యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అది అంత్యదినముల్లో మరలా సంభవిస్తుంది. And you see it with your own eyes if you're spiritual. I can't explain it. It's not necessary for me to explain it. My sheep hear my voice. Let's go to him now while we have a chance, will you? మీరు ఆత్మ సంబంధులైతే మీ సొంత కళ్ళతో మీరు చూస్తారు. నేను దాన్ని వివరించలేను. నేను దాన్ని వివరించవలసిన పని లేదు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. మనం ఒక అవకాశం కలిగి ఉండగానే ఆయన యొద్దకు వెళదాము. మీరు వెళతారా? If you have need of the baptism of the Holy Ghost, if you have need of a rededication, a new life, your pastor won't despise you. He'll love you for it. Just give yourself completely to God tonight while we're here. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం మీకు అవసరమైన యెడల దేవునికి మిమ్మల్ని మీరు తిరిగి సమర్పించుకొను అవసరత కలిగి ఉన్నట్లయితే ఒక కొత్త జీవితము. మీ సంఘ కాపరి మిమ్మల్ని నిరాకరించడు. దాన్ని బట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు. మనం ఇక్కడ ఉండగానే ఈ రాత్రి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవునికి ఇచ్చివేసుకోండి. I know it's been hard, cut and strange. I don't do that to be mean. I do that to be honest. I do that because I love you. I love God. And I do it to try to help you. అవును, ఇది చాలా కఠినంగా ఉన్నది, వింతగా కోసివేయుట. నేను అల్పబుద్ధిగా దాన్ని చేయట్లేదు. దాన్ని నేను యథార్థంగా చేస్తాను. నేను దాన్ని చేయుటకు కారణమేమనగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. నేను మీకు సహాయం చేయుటకు దాన్ని చేస్తాను. And truly, friend, I believe, and with all my heart, with all my faith, I believe that my message comes from God. It's been proven that to you through the years. మరియు నిజముగా నేను నమ్ముతాను. నా హృదయమంతటితో, నా విశ్వాసమంతటితో నా వర్తమానము దేవుని నుండి వచ్చిందని నేను నమ్ముతాను. అది ఎన్నో సంవత్సరముల గుండా నీకు రుజువు చేయబడింది. Now listen, tonight surrender everything you got. Everything that you have need of. I believe with a true surrendered heart, if you would just stand up on your feet and raise up your hands to God and say, Dear God, here I am. Take me, Lord. ఇప్పుడు వినండి, నీ కలిగిన సమస్తమును ఆయనకి లోపర్చుము. నీకు అవసరమైన సమస్తము ఒక నిజమైన లోపర్చబడిన హృదయముతో నేను నమ్ముతాను. నీవు అలాగైతే నీ పాదములపై నిలబడి నీ చేతులను దేవునికెత్తి చెప్పు, ప్రియమైన దేవా, నేనిక్కడ ఉన్నాను. ప్రభువా, నన్ను తీసుకో. No more will I try to use my own mind or my own interpretation. Your word says I must be holy, I must be born again, I must be filled with the Spirit, and then the Spirit will lead me into all the truth. Dear God, here I am. Lead me. ఇక ఎంతమాత్రము నా సొంత మనస్సును, నా సొంత తర్జుమాను ఉపయోగించుటకు ప్రయత్నం చేయను. నేను తప్పక పరిశుద్ధంగా ఉండాలని నీ వాక్యం చెబుతుంది. నేను తప్పక తిరిగి జన్మించాలి. నేను తప్పక ఆత్మతో నింపబడాలి. అప్పుడు ఆత్మ నన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ప్రియమైన దేవా, ఇక్కడ నేనున్నాను, నన్ను నడిపించు. Would you do that much? If you do that much, raise your hand. Say, I'm willing to do that. I'm willing to. Then let's all stand up on our feet. అంత మట్టుకు మీరు చేయగలరా? మీరు అంత మట్టుకు చేస్తే మీ చేతిని ఎత్తండి, చెప్పండి, నేను దాన్ని చేయుటకు ఇష్టపడుచున్నాను. నేను ఇష్టపడుచున్నాను. అలాగైతే మనమందరము మన పాదములపై నిలబడదాము. Just as I will నేను ఉన్నట్లుగా ఒక్క మనవి లేకుండానే నీ రక్తము
నా కొరకు చిందించబడింది. నీ వద్దకు రమ్మని నన్ను నీవు కోరుచున్నావు. ఓ దేవుని గొర్రెపిల్ల, దేవుడే ద్వారము, వస్తాను నేను. ఇప్పుడు నీ పని అంతా సమస్తము, నీ అలసట సమస్తము. ఇప్పుడు నీవు చనిపోతుంటే ఏమవుతుంది? నేను ఉన్నట్లుగా నీవు నన్ను స్వీకరించుము. స్వాగతము, క్షమాపణ, శుద్ధి స్వీకరించు. ఎలయనగా నేను వచ్చిన మీద ఇప్పుడు నీవు చేతులెత్తావా? నేను వాగ్దానం చేస్తాను, నేను వాగ్దానం చేస్తాను. ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వస్తాను, నేను వస్తాను. Now, while the organist continues to play, let's each one of us, young teenagers, do you want to get like this out here on the street, this bunch of hoodlums? ఇప్పుడు ఆర్గానిస్ట్ ముందుకు వెళుచుండగా అలాగనే వాయిస్తూ ఉండండి. మనలో ప్రతి ఒక్కరూ యవన ప్రాయములో ఉన్న యుక్త వయస్కులారా, మీరును వీధుల్లోకి ఈ విధమైన అల్లర్లు చేసే నేరస్తుల గుంపుతో వీధుల్లో తిరుగుతారా? Sister, do you want to wear short hair when it's your Nazarite honor to God to have long hair? It's a shame for her to cut her hair. సహోదరి, దేవునికి నీ నాజీరు గౌరవం కింద పొడవైన వెంట్రుకలు పెంచుకోవలసి ఉండగా